జస్ట్ గివ్ ఎన్ ఇన్సైట్. నేను హార్స్లీల్స్లో చదువుకున్నా. మా ఊరు హార్స్లీల్స్కి అరౌండ్ 40 kilometers దూరం. ఓకే, ఆల్ మై లైఫ్ ఐ లివ్డ్ దేర్ ఆర్ ఇట్స్ అ పర్సనల్ ప్లేస్. నేను లాస్ట్ 3 yearsలో ఐ హావ్ షాట్ 3 projects దేర్. షైతాన్ చేశాను, వెబ్ సిరీస్, ఒక సిద్ధా లోకం ఎలా ఉంది సినిమా చేశాను, యాత్ర 2 అనేది రాయలసీమలో చేశాను, పులివెందులలో చేశాను. సో ద హోల్ ఐడియా వాజ్ మేము ఎలాగో డబ్బు ఖర్చు పెడతాం సినిమా వాళ్ళం, షూటింగ్కి ఎక్కడైనా ఖర్చు పెడతాం, అది మాకు కావాల్సిన ప్లేస్ అంటే అట్లీస్ట్ మేము ఎక్కడ వచ్చిన ప్లేస్లో అక్కడ డబ్బు ఖర్చు పెడితే దెర్ ఈస్ ఎ హ్యూజ్ స్పైరల్ ఆన్ ఎఫెక్ట్ ఆన్ ద లోవర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ లాడ్జ్లు ఉంటాయి, అకామిడేషన్స్, వేరియస్ థింగ్స్, పాలు కానించి, ఫుడ్ కానించి, జూనియర్స్ కానించి, వేరియస్ థింగ్స్. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద లోకల్ ఎకానమీ అండి. సో ద రీజన్ వైస్ ఇప్పుడు వాట్ దే సే ఈస్ మనము యాత్ర సినిమా తీసినందుకు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ హార్స్లీల్స్ ల్యాండ్ అంటున్నారు. బుద్ధున్నోడు ఎవడన్నా వ్యాపారం తెలిసినోడు హార్స్లీల్స్ లాంటి ప్లేస్లు అడుగుతాడండి. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్స్లోనే ఎవరికి ఇచ్చారో వాళ్ళు అట్లీస్ట్ ఇఫ్ యూ లిస్ట్ దెమ్ హూ ఆర్ ఆల్ దేర్, వాళ్ళందరూ ఎక్కడ అడిగారండి? హైదరాబాద్లోనూ అడిగింటాడు, వైజాగ్లోనూ అడిగింటారు. కావాలంటే ఈసారి నిజంగా క్విడ్ ప్రోకో నిజం చేయాలనుకుంటే వైజాగ్లో 100 ఎకరాలు అడుగుదాము, అట్లా అదేమన్నా దాన్ని అప్పుడు వాళ్ళు రాసుకొని దాన్ని వాళ్ళు ఆనందించుకొని అది బురద చల్లుకుంటా అంటే దాంట్లో ఒక అర్థం ఉంది. అప్పుడు అందరూ కలిసి తప్పట్లో రాళ్ళు ఇసురుకోవచ్చు అండి. ప్రాబ్లం ఏంటంటే అండి, మనము ద మోర్ వి రియాక్ట్ the more they will this thing. The first thing, I didn't wanted to react. I didn't want it. కానీ మనం చెప్పకపోతే how will this version of it come? Then whatever narrative వాళ్ళు చెప్తున్నది నిజమైపోతుంది. నేను చెప్పకపోతే నేను అక్కడ షూట్ చేశాను, నేను అక్కడి నుంచి వచ్చాను, నేను ఎందుకు చేస్తున్నాను, ఇంత లాభం చెందుతుంది తెలియదు వాళ్ళకి.